తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి సొసైటీలో అవినీతిపై జిల్లా కోఆపరేటివ్ అధికారి జగన్నాథరెడ్డి విచారణ జరిపారు. సొసైటీలో రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టు అడ్వకేట్ కోటిపల్లి తారక అయ్యప్ప చేసిన ఫిర్యాదు మేరకు ఈ విచారణ జరిగింది. అయ్యప్పకు మద్దతుగా వార్తలు ప్రసారం చేస్తున్నారని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రతినిధిని కొందరు వ్యక్తులు దూషించి దాడికి ప్రయత్నించారు. సొసైటీ అవినీతిపై ప్రశ్నించినందుకు గతంలో తన ఇంటిపై భూపతిరాజు రవివర్మ అనుచరులతో దాడి చేయించారని అయ్యప్ప చెప్పారు. దీనిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని అయ్యప్ప ఆరోపించారు. కోఆపరేటివ్ సొసైటీలో మా అమ్మగారు వేలిముద్రలు వేసి లోన్లో అవినీతి జరిగింది. దాని మీద విచారణ చేయమని చెప్పి మేము 84 సార్లు అధికారులకి అనేక లెటర్స్ పంపించామండి. దాని మీద సమగ్ర విచారణ చేసేటువంటి అయ్యే ఖర్చులు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం, అధికారులకి వచ్చినటువంటి ఖర్చులు కూడా ప్రభుత్వం వారికి మేము చెల్లించి మాకు న్యాయం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి గత సంవత్సర కాలం నుంచి గత ప్రభుత్వంలో కూడా తిరిగాము. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తిరుగుతున్నామండి. మాకు న్యాయం అయితే జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉండేటువంటి మా నాయకులందరూ కూడా అండి కొంతమంది ఈ అవినీతిలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారండి. వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని కోఆపరేటివ్ ఉద్యోగులుగా మార్చుకుని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని దాదాపు 16 సంవత్సరాల నుంచి ఖండవల్లి కోఆపరేటివ్ సొసైటీలో రాయితీలు కానీ, సబ్సిడీలు కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏమీ ఇవ్వలేదండి. జీతం 7,500 ఉండేటువంటి ఎంప్లాయీ జీతం ఒకసారిగా 46,000, 47,000 పెంచేసినా సరే ఏమీ లేదండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్లు కానీ, రాయితీలు కానీ, అలా జమా ఖర్చులు కానీ అన్నీ కూడా 51 ఎంక్వైరీ వేయమని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడుతూ ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి మాకు ఏమన్నంటే మా అమ్మగారు వేలిముద్రలు వేశారండి. అది ఫోరెన్సిక్ పంపిస్తే మా అమ్మగారికి కాదని తేలినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 3 సార్లు మేము వెళ్ళి ఆయన ఆఫీసులో ఉండేటువంటి కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెట్టడం, అలాగే ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం కూడా జరిగింది. మేము కోఆపరేటివ్ సొసైటీలో లోన్ తీసుకున్నామండి. 2 లోన్ తీసుకుంటే కట్టేసామండి. నేను చదువుకోలేదండి. నా భర్తే తీసుకెళ్ళి సంతకం పెట్టించి లోన్ తీసుకునేవారండి. అలా ఆయన పోయాక నాకు మనం 2 లోన్లే తీసుకున్నాము, 3వ లోన్ మనం తీసుకోలేదు అన్నటికి మా అబ్బాయి ఎంక్వైరీ చేయమని అన్న నా ఏలుముద్రలో ఎంక్వైరీకి పెట్టమన్నారండి. పెట్టమంటే ఈలోగా సెక్రటరీ గారు మా పొలానికి ఏలాను పెట్టేశారండి. మేమేమో ఏలాను పెట్టేస్తే మా అబ్బాయి ఏమో హైకోర్టులోనూ టే తెచ్చుకుని మేము పొలం ఆపించుకున్నామండి. ఆపించుకుని దౌర్జన్యం చేసండి. ఏళ్ళ పైకి పెట్టుకుంటుంతో ఆఫీసర్లు వచ్చారండి. ఆ ఆఫీసర్లు కూడా వాళ్ళలో చేతులు కలిపండి మమ్మల్ని వేధించి 20 మంది రైతుల్ని, వాళ్ళకు అనుకూలమైన రైతులను తీసుకొచ్చండి. మహిళని చూడకన్నా ఒక 60 ఏళ్ళు వచ్చిందని నన్ను పచ్చి బూతులు తిట్టండి, బొగ్గుల్లో గంట పొడిచి మమ్మల్ని గందరగోళం చేయించండి. వీళ్ళందరికీ బిర్యానీలు, పలవాలు అన్నీ పెట్టించండి, బ్యాందీలు వేయించండి. మమ్మల్ని ఇంటి మీద దాడి చేసండి, ఇంటి మీద మమ్మల్ని పట్టు కొట్టేసండి. ఒక ఆడదానాన్ని చూడకొని పట్టు కొట్టి నా కొడుకుని చంపేస్తుండే, కాగిలించుకున్నాను, నా కొడుకుని చంపొద్దానండి. ఈరోజు మనకు ఈ ఖండవల్లి కోఆపరేటివ్ సొసైటీలో ఒక లోనుకు సంబంధించి కోటిపల్లి సుబ్బలక్ష్మి అనే వ్యక్తికి సంబంధించిన లోన్ విషయమై ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది. ఆయన పలుమార్లు పీజీఆర్ఎస్ దాంట్లో గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికి 4 సార్లు పెట్టడం జరిగింది. ఆయన గ్రీవెన్స్ని కూడా మేము ఎప్పటికప్పుడు ఆయనకి ఆ లోన్ విషయం ఏం జరిగిందో అనేది చెప్పడం జరిగింది. ఆయన అపవాదం ఏంటంటే ఆయన 2016 నుంచి సీకేసీలోను 72,000 లోను మన ఖండవల్లి పిఎస్సిస్లో తీసుకోవడం జరిగింది. అది రెన్యువల్ చేసుకుంటూ 2018 వరకు చేసుకుని 2018 ఆయన కట్టేసానని ఆయన చెప్తున్నారు. అయితే అది 2016లో ఫస్ట్ లోను 2016 సంవత్సరంలో తీసుకోవడం జరిగింది. 2017లో రెన్యువల్ జరిగి లోన్ ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే 2018లో కూడాను ఆయన తీసుకోవడం జరిగింది. అయితే ఈ లోన్ మాత్రం ఆయన కరెక్ట్గా మా దగ్గర రికార్డుల ప్రకారంగా అన్ని రికార్డులు కూడాను మేము వెరిఫై చేసుకున్నాం. మా డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ వాళ్ళు, అలాగే సబ్ డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ వారు కూడాను ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా రివీల్ అయింది తీసుకున్నట్టుగా. రుణం అయితే తీసుకున్నారు.